ఏపీలో ఎంపీ విజయసాయిరెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ భారీ షాక్ ఇచ్చింది. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్య కుంభకోణంపై సిఐడి దర్యాప్తు ఆధారంగా ఈడీ కూడా విచారణ జరుపుతోంది. ఇదే క్రమంలో గతంలో సిఐడి విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఇప్పుడు ఆయనను ప్రశ్నించాలని భావిస్తుంది. దీనికోసం సాయిరెడ్డిని తమ విచారణకు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేసింది. మద్యం డిస్టిలరీల నుంచి ముడుపులు సేకరించి ప్రభుత్వ పెద్దలకు అందజేసిన వ్యవహారంలో ఇప్పటికే రాష్ట్ర సిఐడి విభాగానికి చెందిన సిట్ విజయసాయిరెడ్డిని నిందితుల జాబితాలో చేర్చింది. సాయిరెడ్డి ఇంట్లోని మద్యం స్కామ్ కు సంబంధించిన చర్చలు జరిగేవని, ఇందులో ఇతర నిందితులు కూడా పాల్గొనేవారని సిట్ ఆరోపించింది. దీని ఆధారంగానే ఈడీ ఇప్పుడు ఈ నెల 22న విచారణకు రావాలంటూ సమన్లు జారీ చేసినట్లు తెలుస్తుంది. అయితే అంతకుముందు ప్రధాన నిందితుడు రాజకసిరెడ్డి అంతా చేశారంటూ విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలతో ఆయన్ను సిఐడి విచారణకు పిలిపించింది. విచారణలో సాయిరెడ్డి మద్యం స్కామ్ ఎలా జరిగిందో మొత్తం వివరించారు. అయితే అనూహ్యంగా సిఐడి ఎఫ్ఐఆర్లో సాయిరెడ్డిని కూడా నిందితుడిగా చేర్చింది. దీంతో సాక్షిగా మొదలైన సాయిరెడ్డి లింక్ కాస్త నిందితుడిగా మారింది. ఇప్పుడు ఈడీ విచారణ తర్వాత సాయిరెడ్డిని తమ కేసులోనూ నిందితుడిగా చేరిస్తే ఇబ్బందులు తప్పకపోవచ్చు అని భావిస్తున్నారు.